అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 175 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారాలు కొనసాగుతున్నాయి. ప్రొటెం స్పీకర్గా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పవన్ కళ్యాణ్తో ప్రమాణం చేయించారు. అనంతరం స్పీకర్ చైర్ వద్దకు వెళ్లిన పవన్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సీఎం, డిప్యూటీ సీఎం మంత్రుల అనంతరం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్పీకర్ చైర్ వద్దకు వెళ్లిన జగన్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ఛాంబర్ కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో శాసనసభలో ఆయనకు స్పెషల్ ఛాంబర్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేతో భేటీ అయిన జగన్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకి ఆదరణ పెరుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. శ్రీనగర్లో స్థానికులతో కలిసి ఆయన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా మార్పులు, ఆరోగ్యవంతమైన మార్పులు వస్తాయని తెలిపారు. నిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు ప్రధాని మోదీ. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ పాలసీ స్కామ్లో కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్పై స్టే విధించింది. నిన్న రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్పై స్టే ఇవ్వాలని కోరింది. తమ వాదనలు వినిపించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు సరైన సమయం ఇవ్వలేదంటూ పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం రేవంత్. హైదరాబాద్లోని పోచారం శ్రీనివాస్ నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. లోనికి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం ఉండగానే బీఆర్ఎస్ నేతలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దేశంలోని బొగ్గు గనులతో పాటు ఇతర ఖనిజాలను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణలో 3 పార్టీల మధ్య రాజకీయ రగడ సృష్టిస్తోంది. ప్రైవేటీకరణలో భాగంగా హైదరాబాద్ వేదికగా 60 బొగ్గు గనులు నేడు వేలం నిర్వహించనున్నారు. ఇందులో రాష్ట్రంలోని మందమరి ఏరియాకు చెందిన శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ బ్లాక్ కూడా ఉంది. ఈ బ్లాక్లో 119 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. నీట్ రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పోరాటాన్ని ఉధృతం చేసింది. లక్నోలో ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నీట్ రద్దు చేసి మరోసారి పరీక్ష నిర్వహించాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థి నేతలు లక్నోలో నిరసనకు దిగారు. నీట్ పేపర్ లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై మరోసారి కుట్రలు ప్రారంభించింది ఎన్డీఏ సర్కార్. అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే స్టీల్ ప్లాంట్కు ఉక్కు పాత్ర వేసే ప్రయత్నాలు చేస్తోంది. నిరర్ధక ఆస్తుల పేరిట దేశవ్యాప్తంగా స్టీల్ ప్లాంట్కు సంబంధించిన 476 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేయాలని చూస్తోంది. ఉన్న ఆస్తులన్నింటినీ విక్రయించేసి ప్లాంట్ విలువను శూన్యం చేసేందుకు సిద్ధమవుతోంది. తద్వారా స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోయిందన్న భ్రమ కల్పించి ప్రైవేటీకరణ చేయాలన్న కుట్రలకు తెరలేపుతోంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం పరిధిలోని గోపాలపురంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఈ ఘటనతో ఉద్రిక్తత తలెత్తింది. విగ్రహాన్ని పగలగొట్టడం దారుణమంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. జీవన విధానంలో యోగాను అలవర్చుకొని వాటిని పాటిస్తే ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక ఆరోగ్యం కూడా పెంపొందుతుందని తెలియజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. గురువారం రోజు 62,756 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చింది. కాంగ్రెస్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని ప్రశ్నించారు. సింగరేణిని దివాళా తీయించింది కేసీఆర్ఏనని ఆరోపించారు. తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయన్నారు బండి సంజయ్. హైదరాబాద్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేశారు. కరీంనగర్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఇంగ్లీష్ యూనియన్ స్కూల్లో జరిగిన వేడుకల్లో పాల్గొని యోగాసనాలు వేశారు బండి సంజయ్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సుచిత్ర సర్కిల్లో శివోహం యోగా రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. యోగా అనేది సనాతన ధర్మం కాదు, ఆరోగ్యం కోసం అనుసరించాల్సిన సాధన అన్నారు ఈటెల రాజేందర్.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో వాకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యోగాతో కలిగే శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ వెంకటాపురం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. గోదావరి వరద ముంపు ప్రాంతాలైన బల్లకట్టు వాగు, కుక్కతోక వాగు, కంకల వాగులను పరిశీలించారు. అనంతరం పాలెం ప్రాజెక్టును పరిశీలించారు. వరదల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గిరిజనుల భూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాబ్తో హుస్సేన్ నాయక్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో పలు శాఖ అధికారులతో హుస్సేన్ నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకు, గిరిజనుల అభ్యున్నతి, పరిరక్షణ కోసం గిరిజన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. హైదరాబాద్ కోహెడ నారాయణ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్తో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి గిరీష్ మృతి చెందాడు. హాస్టల్లో ఉండడం ఇష్టం లేక గోడ దూకి పారిపోయే క్రమంలో గిరీష్ విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నగరంలో దొంగ ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుస దోపిడీలు, దొంగతనాలతో అంతర్రాష్ట్ర ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా మేడ్చల్లో గోల్డ్ షాప్లో దోపిడీకి యత్నించిన ఇద్దరు దుండగులు యజమానిపై కత్తితో దాడి చేసి బైక్పై పరారయ్యారు. వనస్థలిపురంలో దారి దోపిడీ మొరవక ముందే మరో ఘటన జరగడంతో ఆందోళన నెలకొంది. నగర శివార్లలోనూ వరుస దొంగతనాలు జరుగుతూ ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ యోగా వేడుకల్లో పాల్గొన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లక్నోలో యోగాసనాలు వేశారు. రాజ్భవన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్తో కలిసి యోగాసనాలు వేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సైతం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఢిల్లీలో పలువురితో కలిసి యోగాసనాలు వేశారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సరిహద్దులో భారత ఆర్మీ సిబ్బంది మంచుతో నిండిన ఎత్తులో యోగా వేశారు. తూర్పు లడఖ్లో ఆర్మీ దళాలు యోగాసనాలు వేశారు. ఐటీబీపీ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లతో సహా భారతదేశం, చైనా సరిహద్దుల్లోని వివిధ ఎత్తైన హిమాలయ శ్రేణుల్లో యోగా ఆసనాలను ప్రదర్శించారు. కళ్లకుర్చి కల్తీ సారా కేసులో ముగ్గురు నిందితులకు జిల్లా కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నిందితులు గోవిందరాజు, దామోదరన్, విజయ్కు కోర్టు జూలై 5 వరకు కస్టడీ విధించింది. దీంతో పోలీసులు వీరిని కద్దలూరు జైలుకు తరలించారు. ఇక తమిళనాడు కల్తీ సారా కేసులో మృతుల సంఖ్య 40కి చేరింది. పలు ఆసుపత్రుల్లో మరో 109 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షిమ్లా జిల్లా జుబ్బుల్ సమీపంలోని చోరీ కెంచి ప్రాంతంలో ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 4 మృతి చెందారు. మరో 7గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులోని తిరుచి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల నుంచి బంగారాన్ని పట్టుకున్నారు. ఒక ప్రయాణికుడి నుండి 73.32 లక్షల రూపాయల విలువైన 1024 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. భారత్ పాక్ మధ్య ప్రత్యక్ష చర్చలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా తెలిపింది. ఏ అంశాలపై చర్చలు చేపట్టాలనేది ఇరు దేశాలు నిర్ణయిస్తాయని చెప్పింది. భారత్ పాక్తో తమ దౌత్య సంబంధాలకు అమెరికా అమిత ప్రాధాన్యం ఇస్తుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపింది. ఉగ్రవాద నిరోధక చర్యలు, ఇతర ద్వైపాక్షిక అంశాలపై వార్షిక చర్చలు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. సూపర్ 8లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 47 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ భారత బౌలర్ల ధాటికి 134 పరుగులు మాత్రమే చేసింది. బుమ్రా, హర్షదీప్ చెరో 3 వికెట్లు తీసి ఆఫ్ఘాన్ పతనాన్ని శాసించారు. భారత బాండ్లలోకి అత్యధికంగా 16,600 కోట్ల విదేశీ పెట్టుబడులు రావచ్చని అంచనా వేస్తున్నారు బ్యాంకర్లు. జేపీ మోర్గాన్ సూచీలో భారత బాండ్లను మార్చనుండడమే ఇందుకు కారణంగా కనబడుతోంది. అదే సమయంలో రూపాయి విలువలో కుదుపులను తగ్గించేందుకు ముందస్తు జాగ్రత్తగా ఆర్బీఐ తగినన్ని డాలర్లతో సిద్ధంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.